అంటే ఏమిటి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు ఏర్పడాలి అనే విషయాలన్నీ చాలా నూరిపోసింది. మల్లికార్జున్ పేరు మీరు కొందరైనా వినే ఉంటారు. ఆయన ఒక గొప్ప, అప్పుడు ఆయన మెడికల్ స్టూడెంట్. ఆయన ఒక దాదాపు అంతర్జాతీయ విద్యార్థి నాయకునిగా ఆయన ఎదగడానికి దోహదం చేసింది ఆంధ్రభూమి టీమే. అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో తెలంగాణ ఉద్యమ వార్తలు వచ్చేవి కాదు. తెలంగాణలో ఉండిన ఏకైక తెలుగు పత్రిక ఆంధ్రభూమి మాత్రమే. మిగిలినవన్నీ ఆంధ్ర ప్రాంతం నుంచి ఎప్పుడో మధ్యాహ్నం రైల్లో వచ్చేది మెల్లగా. అదే తెలంగాణ వార్తల కోసం మేము బీబీసీ అనేది అంతటా, ఆల్ ఇండియా రేడియో ఏం చెప్పేది కాదు కనుక బీబీసీ చాలా తరచుగా తెలంగాణ ఉద్యమం గురించి, మల్లికార్జున్ గురించి ప్రస్తావిస్తుండేది. ఒక విద్యార్థి నాయకుడు అంతర్జాతీయ స్థాయిలో న్యూస్ మేకర్ కావడానికి ఇంకొక బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నది. ఆ రోజుల్లో ఫ్రాన్స్లో దగాల్ అంటే స్పెల్లింగ్ డిఈతో మొదలవుతుంది, డిఈజిఏఎల్ఎల్ఈ, డగాల్ ఫ్రాన్స్ అధ్యక్షుడు. అతన్ని ఉద్యమం ద్వారా పడగొట్టిన ఉద్యమం విద్యార్థులు లీడ్ చేసిందే. అప్పుడు సోర్బాన్ యూనివర్సిటీ అని ఉండేది. అంటే ఇవన్నీ కాంటెంపరీగా జరిగినాయి అన్నమాట. ఆ సందర్భంలోనే మల్లికార్జున్ పేరు, తెలంగాణ ఉద్యమం పేరు బీబీసీ ద్వారా ప్రపంచవ్యాప్తమైంది.